హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఏమేం పని చేస్తాను, ఉదయం ఎన్ని గంటలకు లేస్తా అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. మరి ఇంకా ఫస్ట్ ఉదయం అయితే 5 గంటలకు లేవగానే బయట అయితే మొత్తం చిమ్ముకున్న తర్వాత కడిగేసి ఇంకా నీళ్ళు అయితే చల్లేసాను. తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకొని బట్టలు నానే లోపల అంట్లు అయితే కడుక్కుంటున్నాను. 5 గంటల స్టాండ్లో అంట్లు కూడా తెచ్చి పెట్టే బయట ముందుగానే. ఇంకా అంట్లన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా అంట్లు కంప్లీట్ అయిపోయాక ఇంకా బయట కల్లాపు చల్లేసి ముగ్గులు అయితే వేసేసా. చూసేయండి ఒకసారి ముగ్గులన్నీ ఎలా ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పచ్చటి వాతావరణంలో ఇట్లా కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవడం అంటే అసలు చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇంకా నాకైతే చాలా ఇష్టం. చూసేయండి ఒకసారి నా ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి తప్పకుండా. ఇంకా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ అయితే చేసేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేనైతే ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. నేనైతే ఈరోజే కొంచెం ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చా. ఎప్పుడు ఇట్లా ఫుల్ వీడియో అయితే చేయలేదు. నాకు అసలు అంత టైం కూడా ఉండదు పొలం పనుల వల్ల. ఇంక ఈరోజు అయితే ట్రై చేసాం పెట్టాలని. అయితే ఎవరిమైనా ఏదన్నా అనుకుంటే సాధిస్తాం కదా, అట్లాగే ఎట్లో గట్లా ట్రై చేసి కొంచెం టైం కేటాయించి చాలాసేపు పడుతుంది ఫుల్ వీడియోస్ చేయాలంటే. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే 5 నుంచి 8 వరకు ఏమేం పనులు చేస్తానైతే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా లాస్ట్ కొంచెం కల్లాపు అయితే పేడ సరిపోక అదైతే తర్వాత తీసుకొచ్చి పేడ అయితే చల్లుతున్నా. ఈ పక్కనంతా నైటే చల్లేసా, మార్నింగ్ చలికి చల్లలేను కదా అని చెప్పేసి. అందుకు అదైతే వీడియో తీయలేదు. ఇక్కడ మాత్రం మార్నింగ్ వాళ్ళకి వెళ్ళి వస్తూ కొంచెం పేడ తీసుకొచ్చి, మాకైతే బర్రెలు ఒక చోటు ఉంటే మేము ఒక చోటు ఉంటాం, కొంచెం దూరం ఉంటుంది. అందుకని చెప్పి అయితే ఇంకా పేడ లేక చల్లలేకపోయా. ఇంకా చీకట్లో వెళ్ళి తీసుకురాలేము, అంత గడ్డి అట్లా ఉంటుంది. ఇంకా లేటుగా వెళ్ళేసి పాలు 6కి వెళ్ళి పాలు తీసుకొని వచ్చి పేడ కూడా తీసుకొని వచ్చి అయితే ఇంకా కల్లాపు అయితే చల్లేసుకున్నా. చూడండి అసలు ఎంత బాగుందో పచ్చడి వాతావరణం, చుట్టూ చెట్లు మధ్యలో మేమున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఉండడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ అది కొంతమందికి అదృష్టం అయితే ఉంటుంది. ఆ అదృష్టం అయితే మాకుందని చెప్పుకోవచ్చు. ఇంకా కల్లాపు చల్లడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కల్లాపు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసేయండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఏమేం పనులు చేస్తున్నాను. ఇంకా బయట పని కంప్లీట్ అయింది. మీ ఇంట్లో అయితే కసువు చిమ్ముతున్నా. ఇంకా వంట ఏం స్టార్ట్ చేయలేదు. కసువు చిమ్మేసి బట్టలు ఉతికేసిన తర్వాతే వంట స్టార్ట్ చేస్తా ఎప్పుడైనా. చలికి కదా, ముందే వండితే చల్లగా తినాలనిపించదు. అప్పటికప్పుడు వేడివేడిగా అయితే బాగుంటుంది కదా, అందుకోసమనైతే ముందు పని అంతా కంప్లీట్ అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఇక్కడైతే కసువు చిమ్మడం కూడా కంప్లీట్ అయిపోయింది. కసువు చిమ్మేసి బయటకు వెళ్ళేసి బట్టలు ఉతికేస్తున్నా. ఇంకా ఈ పని అంతా కూడా ఉదయం 5 నుంచి 8కే కంప్లీట్ అయిపోతుంది. అన్ని పనులు కూడా, బట్టలు కూడా కొన్నే ఉంటాయి, పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఇంకా నాకు అన్నీ ఎంత పనేం చేయాలనిపిస్తుంది. బట్టలు అంటే కష్టం అయినా తప్పదు, కొన్నే ఉంటాయి కాబట్టి ఈజీగా ఉతికేసుకుంటాను. ఇంకా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాక చూసేయండి బట్టలు అయితే ఆరేస్తున్నా. నేను అసలు ఎప్పుడు ఇట్లా వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ ఎప్పుడు చేయలేదు. నేను రోజు చేసే పనిని ఈరోజు మాత్రం ట్రై చేసే. ప్లీజ్ అండి
అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరు తప్పకుండా ఎలా ఉంది నా ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే నేనైతే ఇంకా ముందుకు వెళ్తానని అయితే అనుకుంటున్నా. మీ అందరు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మాది అగ్రికల్చర్ ఛానల్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేస్తారని అనుకుంటున్నాను. ఇంక మీ అందరు కూడా కామెంట్ చేసేయండి. మా ఇల్లు వాతావరణం చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఒకసారి చూసేయండి మీరు కూడా అందరూ ఎలా ఉంది అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో మేము ఉంటాం కదా, అందుకే చాలా బాగుంటుంది. ఇంకా పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి. అవైతే ఈ వీడియోలో చూపించలేదు. తప్పకుండా ఇంకొకసారి అయితే ఫుల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో అయితే తప్పకుండా అన్ని పూల మొక్కలు అయితే చూపిస్తూ చాలా రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. అన్నీ తప్పకుండా చూపిస్తాను. మంచి మంచి అయితే మీ ముందుకు వస్తాయి ఇప్పటి నుండి. చూసేయండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఎట్లా ఉంది వాతావరణం అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నా బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా చూసేద్దాం ఈరోజు ఏం వంట చేస్తున్నాను. ఈరోజు వంట అంటే ఏమీ లేదు. పాలైతే పొయ్యి మీద పెట్టేసా. పాలు కాగిపోయాయి. తర్వాత అన్నం ఒక పొయ్యి మీద, పచ్చడికి ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. పచ్చడి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి, రైస్ అంతే అండి. టిఫిన్స్ ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. వాచింగ్ ఫర్ ఛానల్. థ్యాంక్ యూ. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీ అందరూ ఎన్ని గంటలకు లేస్తారు, మీ పని ఎట్లా స్టార్ట్ చేస్తారని కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.